4వ అధ్యాయంలోనే ప్రవర్తనలోను ఎవరి ప్రవర్తన అనగానే మన ప్రవర్తన 2 రకాలుగా ఉంటుంది. శారీరకమైన ప్రవర్తన, ఆత్మానుసారమైన ప్రవర్తన. శరీర సంబంధం అయితే శారీరకమైన ప్రవర్తన ఉంటుంది, ఆత్మ సంబంధం అయితే ఆత్మానుసారమైన ప్రవర్తన ఉంటుంది. ఆత్మలు ఎప్పుడు ఆత్మ సంబంధులు అయినప్పుడు ఆత్మ సంబంధిగా నడుస్తారు తప్ప శరీర సంబంధులుగా నడవరు. కాబట్టి ఈరోజు శరీర సంబంధులు ఉన్నట్టు ఆత్మ సంబంధులు ఉండలేరు. ప్రతి దానికి రెస్పాండ్ అవ్వలేరు. వారు ఎప్పుడు ఎలా ఉంటారంటే చూసినా చూడకున్నట్లు, వినినా వినకుండానట్లు, నోట్లో నాలుగుండినా నాలుక లేనట్లు ఉంటారు. వర్ణానుభవంలో ఉంటారు. ఆత్మ సంబంధం వచ్చిందే చేస్తారు కదా, తక్కువ మాట్లాడేస్తే ఆత్మ సంబంధం కాదు, శరీర సంబంధం. ఆలోచించి మాట్లాడవలసిన అవసరం, ఆలోచించవలసి నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే ఆత్మానుసారమైన ప్రవర్తన అయి ఉండాలి. చూడండి, సామెతల గ్రంథంలో 7వ అధ్యాయం ఆయన అధికారములకు ఒప్పుకోవడం అంటుంది. 3వ అధ్యాయము ఆయన అధికారములకు ఒప్పుకొనము, అప్పుడు ఆయనని త్రావలను సరాము చేయదు. ఆయన అధికారానికి లోబడి ఉండాలి నీ ప్రవర్తన. నువ్వు ఏ అధికారంలో ఉన్నావు? నీ శరీర సంబంధిగా ఉంటే నీ ప్రవర్తన ఎలా ఉంటుందంటే శరీర సంబంధిగానే ఉంటుంది. ఆత్మానుసారంగా జీవిస్తే నువ్వు ఆయన అధికారానికి లోబడి నీ ప్రవర్తనను సరి చేసుకుంటూ ముందుకు వెళ్తావు. ఇది దేవునికి ఇష్టమైన కార్యమా, లేకపోతే ఇది దేవునికి ఇష్టమైన తలంపా? నేను చేసేది ఆయన చిత్తమా, నేను చేసేది ఆయనకు ఆయాసకరముగా ఉందా లేదా పరీక్ష చేసుకుని ఏం చేస్తావు? ముందుకు వెళ్తావు. ఈ ప్రవర్తన అంతటిలో ఈ విధమైన ఆయన అధికారానికి లోబడి ఉండే ప్రవర్తనగా ఉన్నారు. ఏమండి, ఏ అధికారానికి? నీ అధికారమా? దేవుని అధికారంలో నువ్వు ఉండాలి. దేవుని చిత్తానికి లోబడి ప్రవర్తించవలసిన ప్రవర్తన. ఈ ప్రవర్తనలో ఆయన అధికారానికి లోబడి ఉండాలి. ఎలా పడితే అలా ప్రవర్తించేస్తే నువ్వు శరీర అధికారాలు సర్వీరానుసారులు శరీర సంబంధమైన కార్యములను లేదా మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన కార్యముల మీద మనసు ఉంచుతారు. నువ్వు ఆత్మ సంబంధమైతే ఆత్మ ఫలాలు నీలో పనిచేస్తాయి. ఆత్మ ఫలము ఏంటి? 9 ప్రేమ, సమాధానం, ఆశానికరం, మంచితనం,